ఒక ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేయాలన్నా సరే. సో మనం నిన్న క్రియేషన్స్ నేర్చుకున్నాం. ఒక ప్రొడక్ట్ లాంచ్ చేయాలంటే క్రియేషన్స్, మన డిజైన్స్ కానీ ఏదైనా రీల్స్ కానీ బ్యానర్స్ కానీ లోగోస్ కానీ, సో ఎనీథింగ్ ఏదైనా సరే మనం క్రియేట్ చేసుకొని దాన్ని వెబ్సైట్లోకి అనేది మనం ప్రమోషన్ చేసుకుంటాం. ప్రమోషన్స్లో మనకి నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే ఒక వెబ్సైట్ మనకి డిజిటల్ వరల్డ్లోకి ఎంటర్ అవుతుందంటే ప్రమోషన్ కూడా అంతే ఇంపార్టెంట్. సో అదే ప్రమోషన్ని సో మనం వేరే వేరే డిఫరెంట్ టైప్స్లో మనం ప్రమోట్ చేస్తాం యూజింగ్ ఇంటర్నెట్ బేస్ చేసుకొని అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో. సో అది దేనికి యూజ్ అవుతుంది అంటే ప్రమోషన్స్ అనేది ఒక ప్రోడక్ట్ని వాళ్ళ బిజినెస్ సేల్స్ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ నెక్స్ట్ వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ అనేది అవేర్నెస్ అనేది వాళ్ళకి బిజినెస్ పరంగా మనం పెంచడానికి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మోర్ కస్టమర్స్ అనేది విజిట్ చేయడానికి వాళ్ళ వెబ్సైట్ అనేది మనం ప్రమోషన్స్ అనేది యాడ్ చేసుకుంటాం. సో ఈ ప్రమోషన్స్ వల్ల ఎక్కువ కస్టమర్స్, ఇంక్రీజ్ సేల్స్ అండ్ బ్రాండ్ ప్రమోషన్ అనేది అవుతుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే క్రియేషన్ ప్రమోషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో నెక్స్ట్ వచ్చేది మనకి మ్, ఈ ప్రమోషన్స్లోనే మనకి ఏ డిఫరెంట్ టైప్స్లో మనం ప్రమోట్ చేసుకుంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఏంటంటే ఆర్గానిక్, పెయిడ్. సో మీకు ఆల్రెడీ ఆర్గానిక్ అంటే చెప్పా, ఆర్గానిక్ అంటే సో 1 రూపీ కూడా మనం ఏమీ చార్జ్ చేయకుండా ప్రమోటింగ్ చేయడం. సో దట్ ఈస్ ఆర్గానిక్ మార్కెటింగ్. పెయిడ్ అంటే టోటల్లీ డిపెండ్ ఆన్ మనీ. సో ఏదైనా సరే మనం మార్కెటింగ్ చేస్తే పెయిడ్ మనీలో సో ఎనీథింగ్, అది గూగుల్ కానీ సోషల్ మీడియా కానీ దేనికైనా సరే కంపల్సరీ మనం మనీ అనేది పే చేసుకుంటాం. సో ఆర్గానిక్కి నెక్స్ట్ పెయిడ్కి మనం డిఫరెన్సెస్ కానీ అందులో బెనిఫిట్స్ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఆర్గానిక్ అంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది వస్తుంది, కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ లైఫ్ లాంగ్ అనేది రిజల్ట్ కంటిన్యూ అవుతుంది. సో పెయిడ్ మార్కెటింగ్ ఏంటంటే సో వెంటనే రిజల్ట్స్ వస్తుంది, వెంటనే క్లిక్ అవుతుంది, నెక్స్ట్ వెంటనే రిజల్ట్స్ అనేది పోతుంది. సో ఎక్కడి వరకు అయితే మనం పే చేస్తామో సో అక్కడి వరకు మాత్రమే మనం ప్రమోషన్స్ అనేది చేసుకోవాలి పెయిడ్ మార్కెటింగ్లో. సో పెయిడ్ మార్కెటింగ్ లోని మనకి సో దేని ద్వారా చేస్తామంటే మొత్తం అన్ని కూడా సోషల్ మీడియాతో మనం పెయిడ్ మార్కెటింగ్ అనేది చేస్తాం. సో పెయిడ్ మార్కెటింగ్ మీన్స్ ప్రమోటింగ్ యువర్ బిజినెస్ ఆర్ ప్రొడక్ట్ యూజింగ్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. పెయిడ్ మార్కెటింగ్ లో మనం యాడ్స్ అదే రన్ చేస్తాం. సో దేనికి సంబంధించి ఒక ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ సో ఏదైనా సరే మనం యాడ్ అనేది రన్ చేస్తాం త్రూ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. సో ఆల్ ప్లాట్ఫామ్స్, గూగుల్ కానీ ఫేస్బుక్, ఇన్స్టా, ఫేస్బుక్, సో ఎనీ డిజిటల్ ఛానల్స్ మనం పెయిడ్ మార్కెటింగ్ అనేది యూజ్ చేసి బ్రాండ్ ప్రమోటింగ్ కానీ సో వాళ్ళ ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ మనం ప్రమోట్ చేస్తాం. సో ఇది పెయిడ్ మార్కెటింగ్ లో మనం ఆర్గానిక్ లో ఏంటంటే పర్టికులర్ పీపుల్ కి మనం సో బిజినెస్ వెళ్ళాలి, వాళ్ళకి ప్రమోటింగ్ వెళ్ళాలి అంటే సో అవ్వదు. సో పెయిడ్ మార్కెటింగ్ లో ఏంటంటే పర్టికులర్ పీపుల్ కి సో ఈ టైంకి మాత్రమే మనం వెళ్ళగలము, సో ఈ టైంకి మాత్రమే ఈ లొకేషన్స్ లో మాత్రమే యాడ్ రన్ చేయాలి కానీ సో ఏదైనా సరే పెయిడ్ మార్కెటింగ్ లో పాసిబుల్ అవుతుంది. యూ పే మనీ టు షో యువర్ యాడ్ ద రైట్ పీపుల్. సో రైట్ పీపుల్ కి పెయిడ్ మార్కెటింగ్ ద్వారా మనకి రీచ్ అవుతుంది. సేమ్ టైం మనకి ఏ టైం కావాలో సో మనం నెక్స్ట్ డే ఏదైనా ఫంక్షన్ కానీ సో ఏదైనా ఫ్యామిలీ ట్రిప్ కానీ సో అలా వేసుకున్నాం. మనకు ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఏం చెప్ క్లయింట్స్ ఏం చెప్తారు అంటే సో మాకు వీకెండ్స్లో మార్కెటింగ్ జరగాలి, సో వీకెండ్లోనే యాడ్ రన్ చేయమంటారు. సో మనకి వీకెండ్లో అనేది ఫ్రీ టైం ఉండదు. సో ఏం చేస్తామంటే అదే మనం యాడ్ని అనేది మనం షెడ్యూల్ పెట్టుకుంటాం. సో షెడ్యూల్ పెట్టుకోమంటే సో ఈ రోజే మనం పోస్ట్ అనేది రన్ చేస్తాం, కానీ అది మనం ఏ టైంకి ఎన్ని సెకండ్స్లో అయితే మనం యాడ్ అనేది కంటిన్యూ చేస్తామో అది నెక్స్ట్ డే మనకి షెడ్యూల్ చేసుకొని అదే టైంకి సో అది యాడ్ అనేది రన్ చేయడానికి అవుతుంది. సో ఏ టైంలో అయినా మనం సెట్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 6 మంత్స్ వరకు మనం షెడ్యూల్ పెట్టుకొని అది యాడ్ అనేది మనం వదిలేయచ్చు. సో ఈ పీపుల్కి మాత్రమే కావాలంటే సో ఆ పీపుల్ కూడా మనం పెట్టుకోవచ్చు.
ఈ పర్టికులర్ లొకేషన్ కావాలంటే దానికి కూడా మనం పెట్టుకోవచ్చు. సో విజిటర్స్ కావాలన్నా ఓన్లీ కొంతమంది యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు సో మాకు యాప్ ప్రమోషన్ కావాలంటారు, కింద మనకి ఇన్స్టాల్ అని చెప్పేసి వస్తుంది. సో ఇన్స్టాల్ కావాలంటే సో ఇన్స్టాల్ కానీ, సో నెక్స్ట్ డిస్ప్లే యాడ్స్ అంటే మన షాపింగ్ మాల్స్ లో ఏదైనా సరే డిస్ప్లే యాడ్స్ ఉంటాయి. సో అది కానీ సో ఏదైనా సరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మళ్ళీ ఇందులోనే లీడ్స్ కావాలంటే ఒక లీడ్స్ అంటే మనకి ఇప్పుడు వెంచర్స్ ఉంటారు, సో వాళ్ళకి ఏంటంటే లీడ్స్ కావాలి. సో వాళ్ళ పేరు కానీ సో ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ లొకేషన్ సో వాళ్ళకి ఏం కావాలనేది ఒక ఫామ్ ఇస్తారు. సో ఆ ఫామ్ నే మనం పేర్ మార్కెటింగ్ లో మనం ఫామ్ ని టెక్స్ట్ చేసుకొని మనం ఎంటర్ చేసుకుంటే సో మనకనేది రిజల్ట్స్ లీడ్ ఫామ్ లో మనకి డౌన్లోడ్ అయ్యి వస్తాయి. సో అదే విధంగా సో బ్రాండ్ అవేర్నెస్ కోసం అంటే ఇంక ఓన్లీ లీడ్స్ రావు ఏమి రావు. సో బ్రాండ్ అవేర్నెస్ ఓన్లీ రీల్స్ మాత్రమే అంటే ఆమ్, ఎవరైతే రీల్స్ అది చూస్తారో వాళ్ళకి ఏ బ్రాండ్ కావాలో వాళ్ళు సెర్చ్ చేస్తారో ఓన్లీ వాళ్ళకి బ్రాండ్ అవేర్నెస్ కోసం సో ఈ బ్రాండ్ కోసం అని చెప్పేసి వాళ్ళ కోసం అనేది ఉంటుంది. సో అందులో లీడ్స్ అనేది రావు. సో అలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్ అవేర్నెస్ కానీ లీడ్స్ కానీ సో ఏదైనా సరే మనం అలా డిఫరెంట్ గా మనం పెట్టుకోవచ్చు. సో ఓన్లీ పెయిడ్ మార్కెటింగ్ లో మాత్రమే. సో మనం యూస్ చేసుకోవచ్చు గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ ఏంటంటే మనకి యూట్యూబ్ లో మనం షార్ట్స్ కానీ లేదంటే పర్టికులర్ గా షార్ట్ ఫిలిమ్స్ కానీ మూవీస్ కానీ చూసినప్పుడు మధ్యలో మనకి స్కిప్పబుల్ నాన్ స్కిప్పబుల్ అని చెప్పేసి యాడ్స్ వస్తాయి. సో యాడ్స్ మనం రన్ చేస్తాం, ఆ యాడ్స్ రన్ చేసేది మనమే. సో దేనికి రన్ చేస్తామంటే ఎవరో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సో వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకుని యూట్యూబ్స్ లో వాళ్ళు ప్రమోటింగ్ చేసుకోవడానికి వాళ్ళైతే వాళ్ళ ఛానల్ని యూజ్ చేసుకుని వీడియోస్ అవి పోస్ట్ చేసుకుంటారు. సో మనం ఏం చేస్తామంటే ఆ గూగుల్ యాడ్స్ లో యూట్యూబ్స్ లోని మనము స్కిప్పబుల్ నాన్ స్కిప్పబుల్ అని చెప్పేసి మన దగ్గరకు వచ్చే క్లయింట్స్ బిజినెసెస్ ఏమైతే ఉంటాయో సో వాళ్ళకి సంబంధించి మనం రీల్స్ కానీ ఎక్స్ట్రా పోస్టర్స్ కానీ ఏదైనా సరే మనం యూట్యూబ్ లో స్కిప్పబుల్ నాన్ స్కిప్పబుల్ అని చెప్పేసి యాడ్స్ మనమే క్రియేట్ చేసి మనం పెట్టుకోవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే ఆ వీడియోకి స్కిప్పబుల్ అని చెప్పేసి మనం చూస్తాం కదా. సో ఆ వీడియో మనం ఎవరైతే చూస్తున్నామో ఆ వీడియో పెట్టి వాళ్ళ అకౌంట్ ఉంటుంది కదా వాళ్ళకి మనం స్కిప్ అని చెప్పేసి ఆ యాడ్ మొత్తం మనం చూసి స్కిప్పబుల్ అని చెప్పేసి మనం చేస్తే ఆ యాడ్ ఎవరైతే యూట్యూబర్ ఉంటారో సో వాళ్ళకి మనీ అనేది వెళ్తుంది. సో మనకేంటి అది బ్రాండ్ ప్రమోటింగ్ అయింది. సో ఎంతమంది అయితే స్కిప్పబుల్ నాన్ స్కిప్పబుల్ అని చెప్పేసి ఆ వీడియో చూస్తున్నప్పుడు మనకి మిడిల్లో వచ్చిందో సో మన అకౌంట్ నుంచి వాళ్ళకి మనీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ అంటే మనకి ఇది కూడా పెయిడ్ మార్కెటింగ్ లో వస్తుంది. బూస్ట్ కోడ్స్ కానీ లీడ్స్ ఫార్మ్స్ ఇందాక మీకు చెప్పాను. సో వెంచర్స్ వాళ్ళకి ఏంటంటే లీడ్ ఫార్మ్స్ అనేది కంపల్సరీ. కొంతమందికి ఓన్లీ మాకు బ్రాండ్ అవేర్నెస్ మాత్రమే కావాలి అంటే వాళ్ళు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో బ్రాండ్ అవేర్నెస్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో దానికి మళ్ళీ వేరే మాత్రం ఉంటుంది. సో వాళ్ళు అది చూస్ చేసుకుంటారు. లేదు మాకు ఓన్లీ కన్వర్షన్స్ కావాలి అంటే త్రూ మీకు వాట్సాప్ మెసేజ్ కి నెక్స్ట్ కాల్స్ కి అవన్నీ కూడా దానికి మళ్ళీ వేరేగా ఉంటుంది. ట్విట్టర్ స్నాప్చాట్ లో కూడా మన యాడ్స్ అనేది మనం రన్ చేసుకోవచ్చు. ఓకే, సో టోటల్ గా పెయిడ్ మార్కెటింగ్ అంటే నెక్స్ట్ వచ్చి మనకి ఓన్లీ ఏంటంటే ప్రమోషన్ లో మన డిఫరెంట్ టైప్స్ అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. ఆ డిఫరెంట్ లో మనకి ఏంటి అంటే ఇలా గూగుల్ నుంచి కానీ ఫేస్బుక్ ఆల్ సోషల్ మీడియా నుంచి మనం పెయిడ్ మార్కెటింగ్ అనేది మనం చేసుకోవచ్చు. సో ఆర్గానిక్ డిజిటల్ మార్కెటింగ్ లో పెయిడ్ ఉంటుంది, ఆర్గానిక్ ఉంటుంది. సో ఆర్గానిక్ లో మళ్ళీ మనకి ఏంటి అంటే సో డిజిటల్ మార్కెటింగ్ ఇందులో మనకి ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే టోటల్ గా నేర్చుకున్నాం, పెయిడ్ మార్కెటింగ్ అంటే ఏంటో టోటల్ గా నేర్చుకున్నాం. ఆర్గానిక్ అంటే వితౌట్ మనీతో మనం మనం మార్కెటింగ్ చేసేది. పెయిడ్ మార్కెటింగ్ అంటే టోటల్ గా మనం అమౌంట్ తో మాత్రమే ప్రమోటింగ్ అనేది చేసేది. సో ఇదేంటంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేది వస్తుంది. సో కంటిన్యూ అవుతుంది, బ్రాండ్ అవేర్నెస్ అనేది ఉంటుంది. ఆర్గానిక్ మార్కెటింగ్. పెయిడ్ మార్కెటింగ్ అంటే సో ఇన్స్టెంట్ రిజల్ట్స్ వస్తాయి, సో క్విక్ గా అయిపోతుంది. బ్రాండ్ అవేర్నెస్ అనేది మోస్ట్ ఎక్కువ రీచబుల్ అనేది ఉంటుంది. సో ఇది రీచబుల్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది కానీ సో సో అలా కంటిన్యూ అవుతుంది. సో పెయిడ్ మార్కెటింగ్ అయితే మనకు అలా ఉంటుంది, వెంటనే రిజల్ట్స్ అనేది వస్తుంది. సో ఆర్గానిక్ మార్కెటింగ్ లో మనకి ఏంటంటే ఎస్ఈఓ ఎస్ఎంఓకి వస్తాయి. పెయిడ్ మార్కెటింగ్ ఎస్ఈఎం ఎస్ఎంఎం వస్తుంది. సో ఎస్ఈఓ మీన్స్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్ఎంఓ అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్.
సో ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే మనం సెర్చ్ ఇంజిన్ అంటే సెర్చ్ ఇంజిన్ అంటే మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఆప్టిమైజేషన్ అంటే మనం సెర్చ్ చేసినప్పుడు ఏదైతే ఆప్టిమైజ్ చేస్తామో దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. నెక్స్ట్ ఎస్ఎంఓ అంటే మనకి ఇక్కడ చూడండి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, లింక్డ్ఇన్ కానీ, స్నాప్చాట్ కానీ, ట్విట్టర్, సో మొత్తం యూట్యూబ్ ఏదైనా సరే సోషల్ మీడియాలో మనం ఆప్టిమైజ్ చేసేది సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో ఆప్టిమైజేషన్ అనేది మనకి ఆర్గానిక్ అనేది మనం మార్కెటింగ్ చేసుకుంటాం ఫుల్. ఇంకా అది మనకు గూగుల్లో కానీ, సో యూట్యూబ్ కానీ, సో ఏదైనా సోషల్ మీడియా కానీ, సో ఏదైనా సరే మనం ఏదంటే త్రూ ఆర్గానిక్ గా మార్కెటింగ్ అనేది మనం మార్కెటింగ్ అనేది చేసుకుంటాం. సో ఇప్పుడు పెయిడ్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఎస్ఈఎం, ఎస్ఎంఎం. సో సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో మొత్తం ఇది కూడా పెయిడ్. సో పెయిడ్ మార్కెటింగ్ లో మనకి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఇక్కడ ఏంటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో ఇదంతా ఆర్గానిక్. ఆప్టిమైజేషన్ అనేది మనం టోటల్ గా ఆర్గానిక్, సో ఫ్రీ. సో పెయిడ్ మార్కెటింగ్ అంటే సో మనకి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనేది మాత్రం పెయిడ్ లోకి వస్తుంది. సో సోషల్ మీడియా మార్కెటింగ్, సో సెర్చ్ ఇంజిన్ అంటే గూగుల్ కానీ, యాహూ కానీ, నెక్స్ట్ యూట్యూబ్ కానీ, సో ఏదైనా సరే సెర్చ్ ఇంజిన్స్ లోకి వస్తుంది. దాన్ని ఆ, మనం సెర్చ్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని ఆప్టిమైజ్ చేస్తే అది ఆర్గానిక్ గా అవుతుంది. లేదు మనం గూగుల్లో కొంతమంది యాడ్స్ అది రన్ చేస్తారు. సో అది యాడ్స్ అది రన్ చేయడం ఏంటంటే ఎస్ఈఎం లోకి వస్తుంది. సో మనం ఫర్దర్ క్లాస్ లో దీనికోసం ఇంకా తట్టుగా మాట్లాడుకోవాలి. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే నెక్స్ట్ ఇన్స్టా, ఫేస్బుక్, లింక్డ్ఇన్, సో ఇందులో ఏదైతే ఉంటుందో దాంట్లో మనం యాడ్స్ అది రన్ చేయడాన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. ఓకే, సో మనం ఇక్కడ చూసాం. ఫస్ట్ వచ్చి ఎస్ఈఓ. ఎస్ఈఓ అంటే టోటల్ మనకి మొత్తం కూడా ఆర్గానిక్. సో ఎస్ఈఓ అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. Search engine optimization. It is the process of optimizing your website so that it ranking higher on search engine results page. Search engine results page means మనం ఏదైతే ఇక్కడ సెర్చ్ చేస్తున్నామో అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో స్క్రీన్ అందరికీ కనిపిస్తుంది కదా. సో మనం ఏదైతే సెర్చ్ ఇంజిన్ లో మనం ఆప్టిమైజేషన్ చేస్తామో అది. సో మనం ఏదైతే బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి, సో మనం టైప్ చేసాం, సెర్చ్ చేసాం ఏమని, బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేసినప్పుడు సో ఏదైతే మనకి టాప్ పొజిషన్ లో ఉంటుందో సో దాన్ని మనం ఈ టాప్ పొజిషన్ లోకి తీసుకురావడమే ఎస్ఈఓ అంటారు, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ అంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తామో అది యూట్యూబ్ లో కానీ, నెక్స్ట్ గూగుల్లో కానీ ఏదైతే మనం సెర్చ్ చేస్తామో సో అవన్నీ కూడా మనకి సెర్చ్ ఇంజిన్స్ అవుతాయి. సెర్చ్ ఇంజిన్ లో మనం ఏదైతే మనం టైప్ చేసి దాన్ని ఆప్టిమైజ్ చేసి సో ఏదైతే మనకి పర్ఫెక్ట్ గా ఉందో దాన్ని చూస్ చేసుకుంటాం, ఆప్టిమైజ్ చేసుకుంటాం. సో దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. సో మనకి ఇంకా రాజమండ్రిలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది సో ఈ హాస్పిటల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎందుకు ఉన్నాయంటే వీళ్ళు ఎస్సీఓ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. సో వీళ్ళు ఎస్సీఓ అనేది చూస్ చేసుకున్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ గా
సో ఎస్సీఓ అనేది పర్ఫెక్ట్ గా ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సో మాది బ్రాండ్ బాగుండాలని చెప్పేసి వాళ్ళు ఎస్సీఓ అనేది వాళ్ళ వెబ్సైట్ కి చెప్పించుకున్నారు కాబట్టి, సో మనం సెర్చ్ చేసినప్పుడు అన్ని హాస్పిటల్స్ లో ఈ హాస్పిటల్ మాత్రమే మనకి షో అయింది స్టార్టింగ్ లో. సో వీళ్ళు ఏంటంటే, సో వాళ్ళ బ్రాండ్ ప్రమోటింగ్ కోసం మొత్తం ఏమైతే ఉన్నాయో, సో కాంటాక్ట్ కానీ అబౌటస్ కానీ, సో వాళ్ళకి ఎంతమంది స్పెషలిస్ట్ ఉన్నారు ఏంటి మొత్తం అయింది కూడా వాళ్ళ వెబ్సైట్ వాళ్ళు ఆప్టిమైజ్ చేసుకొని పెట్టుకున్నారు. సో నిన్న మనం చూసాం గూగుల్ మై బిజినెస్ అని చెప్పేసి, అంటే నాన్ వెబ్సైట్ లేకుండా మనం ప్రమోటింగ్ చేసేది. సో ఇక్కడ జీవీఎల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. సో మీరు ఇది చేస్తే ఏంటి, ఇక్కడ దీనికి వెబ్సైట్ లేదు, ఓన్లీ గూగుల్ మై బిజినెస్. సో ఇలా మనకి సెర్చ్ చేసినప్పుడు మ్యాప్ తో పాటు మనకు వచ్చిందంటే అది గూగుల్ మై బిజినెస్ అని చెప్పేసి నేను క్లాస్ లో మనం చెప్పాం. సో మనకి సో మనం ఇలా క్లిక్ చేసినప్పుడు, సో ఏదైతే ఇక్కడ ఉందో చిన్న మనం చెప్పుకున్నాం అడ్రస్ కానీ అవర్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ, సో వాళ్ళకి వెబ్సైట్ యాడ్ చేయడం కానీ, సో ఏదైనా సరే గూగుల్ మై బిజినెస్ లో మనం ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్ లో మనకి సెర్చ్ ఇంజిన్ లో గూగుల్ మై బిజినెస్ నేను లోకల్ కీవర్డ్ యూజ్ చేశాను కాబట్టి, సో గూగుల్ మై బిజినెస్ లో ఇవి కూడా వచ్చాయి. సో ఏదైతే టాప్ లో ఉన్నాయో అవి మాత్రమే వచ్చాయి మనకి. మన క్లయింట్ ఏమంటారంటే వచ్చి, సో సెర్చ్ చేసినప్పుడల్లా మా ప్రోడక్ట్ కానీ మా సర్వీస్ కానీ మాత్రమే టాప్ లో రావాలి అని చెప్పేసి అని అంటారు. సో మనం దాన్ని కొన్ని గూగుల్ ఏంటంటే, సో అందరి ఉంటాయి. సో అదే కాకుండా గూగుల్ ఓన్లీ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రమే పెడుతుంది. అవి ఏంటంటే మనం ఫర్దర్ క్లాస్ లో ఉంటాయి, దానికంటూ ఒక లిస్ట్ ఉంటుంది. సో ఆ లిస్ట్ అంతా కూడా మనం ప్రాపర్ గా ఎస్ఈఓ చేసుకొని ప్రాపర్ గా ఫాలో అయితే మాత్రమే గూగుల్లో అనేది మనకి సెర్చ్ చేసినప్పుడు విజిబుల్ అవుతుంది. సో వీళ్ళు ఏంటంటే ఇలా కావాలంటే డైరెక్షన్స్ అది ఇచ్చుకోవచ్చు, నెక్స్ట్ సేవ్ కావాలంటే సేవ్ చేసుకోవచ్చు, మనకి ఇప్పుడు యూజ్ ఉండదు. తర్వాత ఫర్దర్ కావాలంటే మనం సేవ్ చేసుకోవచ్చు. షేర్ కావాలంటే సో ఈ ప్రొఫైల్ అని చెప్పేసి, సో ఈ హాస్పిటల్ మంచిది, సో ఇలా ఉంది అని చెప్పేసి మనం కావాలంటే మనం చూస్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్ కాల్ కావాలి, సో బుక్ చేసుకుంటాం ఏదైనా అపాయింట్మెంట్ అని చెప్పేసి అంటే వాళ్ళకి డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. లేదు హాస్పిటల్ కోసం రివ్యూస్ ఇవ్వాలంటే మనం రివ్యూస్ అది కూడా గూగుల్ మై బిజినెస్ లో మనం నేర్చుకోవచ్చు. సో మ్యాప్ కావాలంటే, సో కొంతమందికి డైరెక్షన్స్ అనేది తెలియదు, సో ఇలా మనం డైరెక్షన్స్ అన్ని పెట్టుకొని చేసుకోవచ్చు. వెబ్సైట్ ఏంటంటే, సో క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ త్రూ వెబ్సైట్ కి మాత్రమే తీసుకువెళ్తుంది. ఓకే. ఎస్ఈఓ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సెర్చ్ ఇంజిన్ లో మనం ఏదైతే సెర్చ్ చేసి ఆప్టిమైజ్ చేస్తామో దాది మాత్రం టాప్ ర్యాంక్ లో మాత్రమే రావడానికి మనం ఆప్టిమైజ్ చేస్తాం. సో ఇన్ని ఉన్నాయి. అది కూడా ఎలా వస్తుంది, నేను బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని టైప్ చేశాను, సెర్చ్ చేశాను. అలా ఎందుకు సెర్చ్ చేశానంటే, సో నేను కీవర్డ్స్ అనేది యూజ్ చేసి ఆప్టిమైజ్ చేసి సెర్చ్ చేశాను కాబట్టి, ఎవరైతే సోషల్ ఎస్ఈఓ యూజ్ చేసినప్పుడు బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రిలో ఎస్ఈఓలో వాళ్ళు ఈ కీవర్డ్ యూజ్ చేశారు కాబట్టి మనకి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఈ హాస్పిటల్ అనేది వచ్చింది. సో మనం డిఫరెంట్ గా కొడితే మళ్ళీ డిఫరెంట్ గా వస్తాయి, ఎందుకంటే ఎస్ఈఓలు అనేది కీవర్డ్స్ అనేది కొంచెం లిమిట్ గా అనేది యూజ్ చేసుకొని గూగుల్ కొన్ని కండిషన్స్ ఇచ్చింది. సో అలా సెర్చ్ చేసి పర్టికులర్ గా అలా సెర్చ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళ హాస్పిటల్ కానీ, సో ఏదైతే బిజినెస్ ఉంటుందో వాళ్ళది అనేది సెర్చ్ ఇంజిన్ లో మనకి టాప్ పొజిషన్ లో కనిపిస్తుంది ర్యాంక్ లో. నెక్స్ట్ సెర్చ్ ఇంజిన్ ఈ హయ్యర్ ర్యాంక్ అనేది ఇన్ని పేజెస్ ఉన్నాయి. సో పేజెస్ మీన్స్, సో ఇది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని చెప్పేసి మనం చెప్పాం. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటే, సో మనకి ఏదైతే టాప్ నుంచి ఉందో, సో బాటమ్ వరకు ఉన్న పేజ్ మొత్తాన్ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అంటారు. రిజల్ట్స్ మనం సెర్చ్ చేసాం, దానికి వచ్చిన రిజల్ట్స్ ఇవి, సో రిజల్ట్స్ పేజ్. సో ఆ పేజ్ లో మనకి ఇంచుమించు టెన్ పేజెస్ వరకు ఉంటాయి, ఇంకా అలా వస్తూనే ఉంటాయి. సో అలా మనకి చాలా పేజెస్ అనేది ఉంటాయి. సో అందరూ ఏంటంటే 10th పేజీలోకి వెళ్ళి వాళ్ళ వెబ్సైట్ ఏది వచ్చిందో అని చెప్పేసి క్లిక్ చేసుకోరు. ఏదైతే స్టార్టింగ్ లో ఉంటుందో సో దాన్ని మాత్రమే వాళ్ళు చూస్ చేసుకుంటారు. అందుకే ఎవరి బిజినెస్ అయినా సరే మాది ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి అని చెప్పేసి క్లయింట్స్ అనేది డిజిటల్ మార్కెటర్ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతారు. సో ఈ డిజిటల్ వరల్డ్ లో ఇన్ని బిజినెస్ లో ఉన్నాయి, ఇన్ని ఛానల్స్ కానీ ఏదైనా ఉన్నా సరే వాళ్ళు మాత్రం పైకి రావాలి అంటే, సో మనం అది చేసే ఎస్ఈఓ ఓన్లీ ఆప్టిమైజేషన్ మాత్రమే ఉంటుంది.
సో టోటల్ గా పేజ్ మొత్తం వచ్చి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో మనకి ఏమన్నా లోకల్ కీవర్డ్ యూజ్ చేస్తే ఓన్లీ లోకల్ వి గూగుల్ మై బిజినెస్, అది మీకు లోకల్ వరకు మాత్రమే చెప్పాను. సో యూజ్ చేశాను కాబట్టి గూగుల్ మై బిజినెస్ అనేది వచ్చింది. ఓకే, కింద ఏదైతే టాప్ లో ఉందో సో వెబ్సైట్స్ తో పాటు త్రూ వెబ్సైట్ తో పాటు వాళ్ళ రాజమండ్రిలో ఏవైతే ఉన్నాయో బెస్ట్ హాస్పిటల్స్ వాళ్ళు మాత్రమే షో అయినాయి. ఎస్ఈఓ అంటే క్లియర్ కదా. SEO stands for Search Engine Optimization. It is the process of optimizing your website. సో మనకి ఏదైతే వెబ్సైట్ ఉందో దాన్ని గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు హయ్యర్ ర్యాంక్ లో మాత్రమే మనకి షో అయ్యేలా మనం చూసాం. అది ఎక్కడ ఉంటుందంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో మనకి టాప్ పేజ్ లో ఏదైతే ఉందో టాప్ త్రీ వరకు కూడా వెళ్ళి క్లయింట్స్ అయినా కానీ ఎవరైనా సరే వెళ్ళి ఏదైతే ఫస్ట్ పేజ్ లో ఉందో సో దాన్ని మాత్రమే క్లిక్ చేసి బెస్ట్ అని చెప్పేసి చూస్ చేసుకొని చేస్తారు. సో ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఓన్లీ కూడా టాప్ పేజ్ లో రావాలి అని చెప్పేసి మాత్రమే చేసుకుంటాం. సో ఎస్సీఓ అలాగా అందరికీ అయిపోతుందంటే అవదు. సో ఎవరైతే గూగుల్ పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్ మొత్తం ఫాలో అయ్యి మాత్రమే చేస్తారో వాళ్ళు మాత్రమే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ పేజ్ లో మాత్రమే షో అవుతారు. ఓకే, ఎస్ఎంఓ అంటే మనం సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని చెప్పేసి చెప్పాం. ఎస్ఈఓ అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే సోషల్ మీడియా సేమ్ మనకి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఎలాగైతే మనం ఆర్గానిక్ గా సెర్చ్ చేసి ఆప్టిమైజ్ చేసామో సో అలాగే సోషల్ మీడియాలో మనం నార్మల్ గా సెర్చ్ చేసినప్పుడు ఆప్టిమైజ్ చేసుకుంటాం. అంటే ఏంటి, మనకు ఇప్పుడు నార్మల్ అకౌంట్స్ ఉంటాయి సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ యూట్యూబ్ అకౌంట్స్ లో జస్ట్ మనం నార్మల్ గా పోస్ట్ చేసుకుంటాం. మనం దానికి 1 రూపీ కూడా దేనికి చార్జ్ చేయం. ఓన్లీ మనకి నెట్ మాత్రమే అవుతుంది. సో అది వేరే. మనకి ఏదైతే ఉంటుందో ఓన్లీ 1 రూపీ కూడా మనం యాడ్ చేయకుండా మనం పోస్ట్ చేసుకుంటాం, రీల్స్ చూస్తాం, పోస్ట్ చేస్తాం. సో అదేంటంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ లోకి వస్తుంది. ఆప్టిమైజింగ్ యువర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్. మనం ఏదైతే ప్రొఫైల్స్ సోషల్ మీడియా ఉంటుందో సో అవన్నీ కూడా మనం ఆప్టిమైజ్ అనేది మనం చేసుకుంటాం. సో ఎలా చేసుకుంటాం అంటే మన ఫొటోస్ కానీ రీల్స్ కానీ సో ఏదైనా వాట్సాప్ కూడా మనం స్టేటస్ పెడతాం. సో ఇలా ఇలా వెళ్ళాం, సో ఈ డే ఇలా అయింది లేదంటే సో అది కూడా వాట్సాప్ అనేది కూడా సోషల్ మీడియాలోనే. సో అది కూడా ఏంటి, సో మనం ఏది కూడా చార్జ్ చేయకుండా సో డైలీ మనం దాన్ని పోస్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. సో అలాగే మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి అనేది లైక్స్ కానీ షేర్స్ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఆర్గానిక్ గా వచ్చినాయి మాత్రమే. సో ఎవరికైనా బిజినెస్ పీపుల్స్ కి వాళ్ళ ప్రొఫైల్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ డిజిటల్ మార్కెటింగ్ ఎంత యూజ్, ఇప్పుడు సోషల్ మీడియా అనేది కూడా డిజిటల్ మార్కెటింగ్ అంతే యూజ్. ఎందుకంటే అందరూ వెబ్సైట్ కన్నా ఎక్కువ సోషల్ మీడియా మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో అందుకే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఏం చేస్తున్నారు, సో వాళ్ళు ఫస్ట్ నుంచి ఆర్గానిక్ గా ట్రెండింగ్ ఉన్న వీడియోస్ తీసుకొని వాళ్ళకున్న ఫాలోవర్స్ ని వాళ్ళని ఆర్గానిక్ గా చేసుకొని వాళ్ళంటే ఇంకా స్టాండర్డ్ అయిపోయారు. సో ఎవరైనా కావాలి సో ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అనే ఎందుకంటే వాళ్ళకున్న ఫాలోవర్స్ బట్టి సో బ్రాండ్ రీచ్ అనేది ఎక్కువ అవుతుంది. సో లీడ్స్ అనేది ఎక్కువ వస్తాయి, మా బిజినెస్ కి అనేది ఎక్కువ అప్రోచ్ అవుతారు అని చెప్పేసి మనం ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరకు వెళ్ళి సో మా బ్రాండ్ ఇది సో ప్రమోట్ చేయండి అని చెప్పేసి మనం చేస్తాం. సో సోషల్ మీడియా అంటే త్రూ మొత్తం ఇంకా ఆర్గానిక్ గా మనం ట్రాఫిక్ అని మనం ఏదైనా రీల్ బాగుందంటే షేర్ చేస్తాం. సో అది కూడా మనకి పే చేయము, ఓన్లీ ఆర్గానిక్ గా మాత్రమే వెళ్తుంది. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే వితౌట్ మనీతో మనం ఏదైతే పోస్ట్ కానీ రీల్స్ కానీ షేర్ చేస్తామో టోటల్ గా ఎస్ఎంఓ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. మనం స్టార్టింగ్ చెప్పం ఎస్సీఓ సోషల్ మీడియా సారీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఆర్గానిక్ గా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఇవి రెండు అయినాయి. ఎస్సీఓ అంటే మనం ఆర్గానిక్ గా మనం చెప్పాము ఎస్సీఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎస్ఎంఓ అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది. సో ఎస్సీఓ ఎస్సీఎం అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో మార్కెటింగ్ అనేది పెయిడ్ లోకి వస్తుందని చెప్పాను. సో SEM stands for Search Engine Marketing. It is the process of promoting your website using paid. సో మన ఏదైతే వెబ్సైట్ ఉందో దాన్ని మనం ప్రమోటింగ్ చేయడానికి పెయిడ్ లో మనం యాడ్స్ అనేది రన్ చేసుకుంటాం. దేన్ని బేస్ చేసుకోనంటే ఆన్ గూగుల్ రిజల్ట్స్ లో మనం ఇందాక సెర్చ్ చేస్తాం బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని నార్మల్ గా ఆర్గానిక్ గా టైప్ చేసినప్పుడు
మనకి రిజల్ట్స్ పేజ్ అనేది షో అయింది. సో అవి ఏంటంటే ఆర్గానిక్ గా వచ్చినాయి. మనకి పేర్ అని చెప్పేసి ఎలా వస్తాయంటే, సో మనం SEM లో కూడా గూగుల్లో కానీ యూట్యూబ్ లో కానీ, సో ఏదైనా సరే ఇది కూడా మనం సెర్చ్ ఇంజిన్స్ అని అంటాం. సో ఇది కూడా ఏంటి అంటే ఆ, దీంట్లో కూడా మనం పేరు అనేది మనం యూజ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవచ్చు అంటే గూగుల్లో మనం ఇందాక సెర్చ్ చేసాం. సో ఏదైతే ఉందో దానికి షో పైన మనకి ఏంటంటే బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వచ్చే టాప్ లో మనకి ఇక్కడ స్పాన్సర్డ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు వీళ్ళలో ఉన్న వాళ్ళు ఎవరు మనం యాడ్స్ అనేది రన్ చేయలేదు. సో అందుకని మనకి స్పాన్సర్డ్ అని చెప్పేసి రాలేదు. సో అలా మనం వేరేది ఏదైనా చూద్దామంటే సో వీళ్ళు ఏంటి అంటే స్పాన్సర్ రిజల్ట్స్ ఇందాక మీకు బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ రాజమండ్రి అని సెర్చ్ చేసినప్పుడు నార్మల్ గా వచ్చింది. కానీ మన రాజమండ్రిలో ఎవరు కూడా గూగుల్ యాడ్స్ అనేది రన్ చేయలేదు. సో అందుకే మనకి స్పాన్సర్ రిజల్ట్స్ అనేది రాలేదు. కానీ ఇక్కడ ఏంటంటే బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ అని సెర్చ్ చేసినప్పుడు కాకినాడలో ఏదైతే టాప్ లో ఉన్నాయో సో వాళ్ళు ఏంటంటే మనీ పే చేసి గూగుల్ కి సో డైలీ మాకు యాడ్ రన్ చేయాలి అని చెప్పేసి ఆ, వాళ్ళు అనేది స్పాన్సర్ రిజల్ట్స్ అనేది తీసుకుంటారు స్పాన్సర్. సో ఇప్పుడు ఈ హాస్పిటల్కి ఏంటంటే స్పాన్సర్ అని చెప్పేసి వాళ్ళు యాడ్ అది రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వెబ్సైట్ పైన మనకి స్పాన్సర్ అని చెప్పేసి రిజల్ట్స్ అనేది మనకి షో అవుతుంది. సో స్పాన్సర్ అని చెప్పేసి రిజల్ట్స్ కింద ఉన్న వెబ్సైట్స్ అన్ని కూడా మనకి పెయిడ్ మార్కెటింగ్ లో మాత్రమే వస్తాయి. మనం సెర్చ్ ఇంజిన్ లో ఆప్టిమైజేషన్ చేసాం. సో అప్పుడు మనకి ఆప్టిమైజేషన్ చేసినప్పుడు ఏంటి, సో ఏది వీళ్ళకి ఎవ్వరికి కూడా వీళ్ళెవరు కూడా నార్మల్ గా ఆర్గానిక్ గా తెచ్చుకున్న SEO మాత్రమే వీళ్ళు. సో అందుకే వాళ్ళకి స్పాన్సర్డ్ అని చెప్పేసి రాలేదు. కానీ ఈ హాస్పిటల్కి మాత్రం స్పాన్సర్ అని చెప్పేసి వచ్చింది. అంటే వీళ్ళు గూగుల్లో సో మాకు ఇలా గూగుల్ యాడ్స్ కావాలి, ఎవరైనా బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ కానీ సో అలా సెర్చ్ చేసినప్పుడు మా హాస్పిటల్స్ లో టాప్ లో రావాలి అని చెప్పేసి చూసారా. సో మనం సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఏదైతే ఉందో టాప్ లో, సో టాప్ అనేది స్పాన్సర్డ్ అని చెప్పేసి గూగుల్ అనేది వాళ్ళకి ఇస్తుంది. సో గూగుల్ ఏంటి అంటే ఆర్గానిక్ గా ఉన్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఇస్తుంది. కాకపోతే ఏంటంటే సో వీళ్ళు మనీ పే చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్ వీళ్ళకి ఇచ్చి సో ఎవరైతే స్పాన్సర్ కింద ఒక 2 or 3 మాత్రమే చూసి దాని కింద ఏదైతే నార్మల్ గా వస్తాయో వాళ్ళది మాత్రమే ఆర్గానిక్. సో వీళ్ళు ఏంటంటే పెయిడ్ మార్కెటింగ్ అనేది యూజ్ చేసి సో గూగుల్ కి మనీ అది పే చేసి వాళ్ళు యాడ్స్ అది రన్ చేస్తున్నారు గూగుల్లో మాత్రమే. సో సోషల్ మీడియాలో అది వాళ్ళు కూడా యాడ్స్ అది రన్ చేస్తారు. అది మనం సో ఇది గూగుల్ యాడ్స్ లో రన్ చేయడం ఇదంతా కూడా మనమే చేయాలి. సో అవి ఎలా చేయాలి ఏంటి అనేది మనం 10th క్లాస్ లో మనకి నెక్స్ట్ క్లాసుల్లో మొత్తం అన్ని కూడా మనకు వస్తాయి. ఓకే. SEM అంటే మనం ఇప్పుడు చూసాం సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ లో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో దానిపైన మనకి స్పాన్సర్డ్ అని చెప్పేసి ఏదైతే ఉందో సో అది రిజల్ట్స్ ప్లేస్ లో మనకి ఏదైతే టాప్ లో వస్తుందో దాన్ని SEM అంటారు. సో SMM అంటే టోటల్ గా కూడా సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మన యూట్యూబ్ లో కానీ సో ఏదైనా సరే సో దీనికి కూడా స్పాన్సర్డ్ అని చెప్పేసి మాత్రమే వస్తుంది. సో మనం మనీ ఏదైనా సరే యూజ్ చేసి మనం యాడ్ రన్ చేస్తే దాన్ని స్పాన్సర్ అని చెప్పేసి చూసుకుంటాం. సో సోషల్ మీడియా మార్కెటింగ్. సో మనం ఇన్స్టా చాలా సార్లు చూస్తాం. సో ఏదైనా బ్రాండ్ ప్రమోటింగ్ కానీ సో ఏదైనా షాపింగ్ మాల్స్ కానీ సో ఏదైనా సరే రీల్స్ అదే షేర్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సో కింద వాళ్ళ రీల్స్ అది వస్తాయి స్పాన్సర్డ్ అని చెప్పేసి మనం చాలా మంది చూస్తాం చాలా సార్లు. కాకపోతే అది ఏంటి అనేది మనకి అప్పుడు తెలియదు. సో ఇప్పుడు ఏంటంటే స్పాన్సర్డ్ అని చెప్పేసి వచ్చినవన్నీ కూడా వాళ్ళు మనీ ఇచ్చి సో వాళ్ళు సోషల్ మీడియాలో యాడ్ అది రన్ చేయించారు. సో ఎందుకని యాడ్ రన్ చేయించారంటే మనకు ఆర్గానిక్ గా రీచ్ అవ్వడం టైం పడుతుంది. సో మనకి సోషల్ మీడియా ఏంటి అంటే విత్ ఇన్ సెకండ్స్ లో మనకి రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. మీరు ఒక పోస్ట్ కనుక
సో పెట్టారంటే విత్ ఇన్ సెకండ్స్ లో అది మీకు బూస్ట్ అయ్యి మొత్తం మీకు ఏ ఏరియాలో అయితే పెట్టారో మొత్తం ఆ ఏరియా అంతా కూడా మీకు మొత్తం రీచ్ అనేది హైగా ఉంటుంది. సో మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది సో వేరే వేరే సోషల్ మీడియాస్ లో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ ఎక్కువ యూజ్ చేసేది ఇన్స్టా, ఫేస్బుక్, సో లింక్డ్ఇన్, సో అవన్నీ కూడా ఇందులో కూడా మనం యాడ్ అనేది మనం రన్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లో కూడా రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనేది మనం బ్రాండ్ ప్రమోటింగ్ కానీ వాళ్ళ ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఏదైతే ఉందో సో అది చాలా మందికి రీచ్ అవ్వాలి, సో వాళ్ళకి రిజల్ట్స్ రావాలి, సో వాళ్ళ బిజినెస్ ఎక్కువ అవ్వాలని చెప్పేసి మనం సోషల్ మీడియాలో కూడా యాడ్స్ అది రన్ చేస్తాం. సో ఇది ఎస్ఈఎం అంటే మనకి గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు స్పాన్సర్ అని చెప్పేసి వచ్చేది ఎస్ఈఎం. మరి సోషల్ మీడియాలో కూడా వస్తాయంటే సో ఇప్పుడు వీళ్ళు హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ కూడా యూజ్ చేసి సో మార్కెటింగ్ అనేది చేసుకున్నారు. సో వీళ్ళు ఏంటంటే సో మీరు వెళ్ళి చూస్తే ఇక్కడ వీళ్ళు యాడ్ రన్ చేసినప్పుడు స్పాన్సర్డ్ అని చెప్పేసి వస్తుంది. ఎవరైతే సోషల్ మీడియాలో యాడ్స్ అది రన్ చేసినప్పుడు రీల్ కింద మనకి సోషల్ మీడియాలో స్పాన్సర్డ్ అని చెప్పేసి వస్తుందో వాళ్ళు మాత్రమే సోషల్ మీడియాలో యాడ్స్ అది రన్ చేస్తారు. అలా మనకి సోషల్ మీడియాలో ఏదైతే మనకి స్పాన్సర్డ్ అని చెప్పేసి ఫేస్బుక్ కానీ లింక్డ్ఇన్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏదైతే యూట్యూబ్ లో కానీ సో ఏదైతే మనం మనీ ఇచ్చి పే చేసుకుంటామో దానికి మాత్రం స్పాన్సర్డ్ అని చెప్పేసి వస్తుంది. అది రీల్ కానీ పోస్ట్ కానీ సో ఏదైనా సరే. సో రిజల్ట్స్ పేజ్ అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు స్టార్టింగ్ పేజ్ లో ఏదైతే ఉందో సో అన్ని పేజెస్ ని అంటారు. సో ఫస్ట్ పేజ్ ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని అంటారు, సెకండ్ ని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని అంటారు. కానీ ఎక్కువ మంది ఏంటంటే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో సెర్చ్ చేసినప్పుడు ఏదైతే ఫస్ట్ పేజ్ లో ఉన్నాయో వాటికి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఏదైతే మనం టాప్ పొజిషన్ లో తీసుకొస్తామో ఆర్గానిక్ గా దాన్ని ఎస్ఈఓ అంటారు. ఎస్ఎంఓ మీన్స్ సోషల్ మీడియాలో మనం నార్మల్ గా పోస్ట్ చేసుకొని హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసుకొని సో దానికంటే పర్టికులర్ టైం కానీ సో ఏ అయినా సరే స్ట్రాటజీస్ యూజ్ చేసి మనం ఆర్గానిక్ గా పోస్ట్ చేసుకొని దాన్ని రీల్ చేసుకొని ఫాలోవర్స్ పెంచుకుంటే దాన్ని ఆర్గానిక్ గా అంటారు, అంటే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని అంటారు. ఎస్ఈఎం అంటే సారీ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అని. సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటే చూసాం గూగుల్లో ఏదైతే సెర్చ్ చేస్తామో దాన్ని స్పాన్సర్ యాడ్స్ అని చెప్పేసి మనం చేస్తాం. ఎస్ఎంఎం అంటే మనం సోషల్ మీడియాలో రీల్స్ కానీ సో పోస్ట్ కానీ ఏదైనా స్క్రోల్ చేసి రీల్స్ చూస్తున్నప్పుడు మనం మిడిల్లో వాళ్ళ యాడ్ అది కనిపించడం అంటే స్పాన్సర్డ్ అని చెప్పేసి కానీ వచ్చి ఇన్స్టాల్ కానీ యాప్ ప్రమోషన్స్ కానీ లేదు అంటే మనం కోర్సెస్ కానీ ఏదైనా పెట్టినప్పుడు సో వాళ్ళ ఎంక్వైరీ కోసం సో ఏదైనా సరే మనం యాడ్స్ అది రన్ చేసుకోవచ్చు సోషల్ మీడియాలో. అది మనకి ఫేస్బుక్ కానీ లింక్డ్ఇన్ కానీ సో ఏదైనా సరే. ఓకే. ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే ఎస్ఈఓ, ఎస్ఎంఓ. పేరు వచ్చి ఎస్ఈఎం, ఎస్ఎంఎం. సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఆర్గానిక్. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనేది ఆర్గానిక్. సో ఆప్టిమైజేషన్ అనేది ఏదైనా సరే మీరు ఆర్గానిక్ అని చెప్పేసి గుర్తుండాలి. సో పెయిడ్ మార్కెటింగ్ అంటే సో ఎస్ఈఎం అంటే సోషల్ మీడియాలో సారీ ఎస్ఎంఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అని. సో సోషల్ మీడియాలో మనం ఏదైతే యాడ్స్ రన్ చేస్తామో దాన్ని సోషల్ మీడియా అంటారు. సో ఇవన్నీ కూడా టైప్స్ అన్ని కూడా ఏంటంటే సో మొత్తం ఎస్సీఓ కానీ ఎస్ఎంఎంఓ కానీ ఎస్ఈఎం కానీ సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రమోషన్ లో మనం చేసే టైప్స్ మాత్రమే. సో ఇక్కడైతే మనం పెయిడ్ మార్కెటింగ్ అని చెప్పారు, మనం ఏదైతే ప్రమోషన్ చేస్తామో అందులో చేసి మనం
ఈ 4 టైప్స్ మాత్రం మనం యూజ్ చేసుకొని మొత్తం డిజిటల్ మార్కెటింగ్ అనేది రన్ అవుతుంది. సో మనకి ఆర్గానిక్ గా కావాలంటే ఆర్గానిక్, పెయిడ్ కావాలంటే సో ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలంటే సో పెయిడ్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సెర్చ్ ఇంజిన్ అని చెప్పేసి మనం చూసాం. సెర్చ్ ఇంజిన్ అంటే మనం ఏదైతే సెర్చ్ చేస్తామో, సెర్చ్ ఇంజిన్స్ ఆర్ నథింగ్ బట్ మనం ఏదైతే సెర్చ్ చేస్తామో దానికి ఆన్సర్ ఇచ్చే టూల్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్ అని చెప్పేసి మాత్రమే అంటాం. సెర్చ్ ఇంజిన్స్ గూగుల్, యూట్యూబ్, యాహో, ఆస్క్.com. సో ఏదైనా సరే సెర్చ్ ఇంజిన్ అనేది మనం రిసర్చ్ పేజ్ లో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో దానికి ఆన్సర్స్ అయితే ఏదైతే వస్తుందో దాన్ని సెర్చ్ ఇంజిన్స్ అని అంటాం. సో గూగుల్స్ ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజిన్స్ మనకి. సో ఇవి అన్నీ ఉన్నాయి, కానీ అంతమంది ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే గూగుల్. సో గూగుల్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యింది అంటే సో ఇవి కూడా పాపులరే. సో ఈ ఫస్ట్ ఇవన్నీ యాహూ అన్నీ కూడా స్టార్టింగ్ వచ్చింది, గూగుల్ అవన్నీ కూడా లేట్గా వచ్చినాయి. సో గూగుల్ ఇంత వాటికన్నా స్లోగా వచ్చినా సరే గూగుల్ అనేది మనకి ఎందుకు ఇప్పుడు ప్రైమరీ అయ్యింది అంటే గూగుల్, యాహూ ఇవన్నీ కూడా ఏంటంటే సో ఇంటర్లింకింగ్ అనేది లేదు. సో మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆ, మనం ఇప్పుడు సమ్ బేకరీస్, రాజమండ్రి బేకరీ అని చెప్పేసి సెర్చ్ చేసినప్పుడు హాస్పిటల్స్ రిలేటెడ్, సో వెంచర్స్ రిలేటెడ్, సో ఇలాగా కోర్సెస్ కోసం స్కూల్స్, కాలేజెస్ మొత్తం అన్నీ కూడా వచ్చాయి. సో అలా కానీ అది ఇది అంత క్లిక్ అవ్వలేదు. సో గూగుల్ ఏంటంటే మనం పర్టికులర్గా ఏదైతే సెర్చ్ చేస్తామో సో దాన్ని మాత్రమే షో చేసే ఇంటర్లింకింగ్ అనేది గూగుల్కి మాత్రమే ఉంది. సో గూగుల్ తర్వాత సో గూగుల్ ఈ ఫామ్ ని రిలీజ్ చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా యూట్యూబ్ కానీ యాహూ కానీ సో ఇవన్నీ కూడా ఫాలో అయినాయి. సో అందుకే మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది గూగుల్కి మాత్రమే ప్రిఫర్ అనేది చేస్తాం. సో గూగుల్కి మాత్రం ఇంటర్లింకింగ్ అనేది మాత్రం ఉంది. సో ఇంటర్లింకింగ్ అంటే మనం ఏదైతే మనం సో ఇప్పుడు మనం ఇందాక టైప్ చేసాం సో బెస్ట్ హాస్పిటల్స్ ఇన్ కాకినాడ, రాజమండ్రి అని చెప్పేసి సెర్చ్ సెర్చ్ చేసాం. సో సెర్చ్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం అన్ని కూడా మనకి హాస్పిటల్ రిలేటెడ్ మాత్రమే వచ్చాయి. సో దాంట్లో రిలేటెడ్గా మనకి ఏమీ రాలే. సో హాస్పిటల్స్ అని కొట్టినప్పుడు హాస్పిటల్స్ మాత్రమే మనకి షో అయినాయి. సో గూగుల్ ఏంటంటే సో పర్టికులర్గా ఇంటర్లింకింగ్గా మనం ఏదైతే పర్టికులర్గా మెన్షన్ చేసి దాన్ని సెర్చ్ చేసాము సో అది మాత్రమే షో అవుతాయి మనకి. యాహూ ఇవన్నీ కూడా తర్వాత సో ఇది లింకింగ్ బాగుంది సో ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారని చెప్పేసి సో అవన్నీ కూడా తర్వాత ట్రాన్స్ఫర్ అయినాయి. సో ఇవేంటి అంటే మొత్తం కూడా స్పాన్సర్డ్ అని చెప్పేసి ఉన్నాయి కానీ ఆర్గానిక్ గా ఉన్నాయి కానీ సో ఏదైనా సరే మనం సెర్చ్ ఇంజిన్ లో సెర్చ్ చేసినప్పుడు గూగుల్ అనేది రిజల్ట్ దాని రిలేటెడ్ గా ఇంటర్లింకింగ్ చేసుకొని మాత్రమే షో చేసేలా గూగుల్ అనేది మనకి ఇచ్చింది. యూట్యూబ్ కూడా అంతే. సో యూట్యూబ్ అనేది తర్వాత కూడా అంతే. మనం ఏదైనా యూట్యూబ్ లో కూడా మనం ఏదైనా సెర్చ్ చేసామనుకో ఒక 1 to 10 వరకు ఓకే, తర్వాత నుంచి కొంచెం అన్రిలేటెడ్ గా అన్ని వస్తాయి. సో గూగుల్ అనేది ఫస్ట్ ప్లేస్ లో మాత్రమే ఉండేది. సో ఈ యూట్యూబ్ అనేది కూడా సెర్చ్ ఇంజినే, కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ రిలేటెడ్ గా మాత్రం ఇచ్చేది మాత్రం గూగుల్ మాత్రమే. సో ఇన్ని సెర్చ్ ఇంజిన్స్ ఉండగా గూగుల్ మాత్రం ఎందుకు ఇంత ప్రైమరీ అయింది మనకి నవే డేస్ లో అంటే సో గూగుల్ అనేది ఇంటర్లింకింగ్ అనేది ఉంది. సో ఇంటర్లింకింగ్ మీన్స్ మనం ఏదైతే సెర్చ్ చేస్తామో దానికి రిజల్ట్స్ అనేది పర్టికులర్ గా అనేది మనకి షో చేసినప్పుడు మాత్రం ఇంటర్లింకింగ్ అనేది గూగుల్ మాత్రమే ఫస్ట్ మనకి ప్రమోట్ చేస్తుంది. సో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అనేది మనం చూసాం. సో ఇంటర్లింకింగ్ అంటే మనం సో ఏదైతే మనం సెర్చ్ ఇంజిన్ కి సెర్చ్ చేస్తామో సో అది ఏదైతే ఉందో సో అవన్నీ కూడా మనకి ఇంటర్ రిలేటెడ్ గా మాత్రమే ఉంటాయి. సో మనం ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేసినప్పుడు అది మనకి రిలేటెడ్ గా హోమ్ పేజ్ కానీ అబౌటస్ కానీ సర్వీసెస్ కానీ కాంటాక్టర్స్ కానీ సో ఏదైనా గూగుల్ మాత్రమే మనకి రిలేటెడ్ గా ఇస్తుంది. సో అందుకే మనకి గూగుల్ అనేది ఫస్ట్ ప్రైమరీ అనేది.
సో ఎస్ఈఓకి ఇంటర్లింకింగ్ అవసరం అంటే కంపల్సరీ అవసరం. సో ఎందుకు అనేది, సో ఏంటి అనేది మనం గూగుల్లో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చేసినప్పుడు సో ఏదైతే సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో టాప్ పేజీలోకి రావాలో, సో మనకి ఇంటర్లింకింగ్ ఉంటే మాత్రమే సోషల్ మీడియాలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసినప్పుడు షో అవుతుంది. సో అందుకే మెయిన్ మనకి థింగ్ వచ్చి ఇంటర్లింకింగ్ అనేది వెబ్సైట్కి కానీ సో దేనికైనా గూగుల్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇంటర్లింకింగ్. సో ఓకే, ఇంటర్లింకింగ్ వల్ల మన వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది ఎక్కువ అవుతుంది. సో విజిటర్స్ అనేది కూడా ఎక్కువ మంది షో అవుతారు. సో వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేసి సో పర్టికులర్ సో అని చెప్పేసి ఓపెన్ చేస్తారు. సో ఇది వెబ్సైట్ యాడ్ రన్ చేసిన ఎవరు. సో ఏదైనా ఒక వెబ్సైట్ ని మనం ఓపెన్ చేసామంటే అందులో రిలేటెడ్ గా అన్ని వచ్చేలాగా, సో వాళ్ళ వెబ్సైట్ ని ఆప్టిమైజ్ చేసుకున్నా కూడా సో గూగుల్ అనేది సో పర్టికులర్ గా ఇవి మాత్రమే రావాలి వీళ్ళ వెబ్సైట్ కి, సో వీళ్ళు వెబ్సైట్ లో ఆప్టిమైజ్ చేసుకున్నారు. సో కాంటాక్టర్స్ కానీ వాళ్ళ హాస్పిటల్ డిపార్ట్మెంట్స్ ఏదైనా సరే మనకి షో అయ్యేలా మనకి గూగుల్ అనేది ప్రొవైడ్ చేసింది. సో మనకి ఏంటంటే దీని ద్వారా మనకి విజిటర్స్ అనేది కూడా ఎక్కువ మంది వస్తారు. సో ఓకే, ఇప్పటి వరకు చెప్పిన క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, అయితే ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడగండి. సో ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మీట్ అవుతాం. థ్యాంక్ యూ.